ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ సినిమాల పట్ల టైం ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఇది ఎలాగంటేనండి, ప్రజలకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండబోతున్నాయి? ఇది ఎలాగంటేనండి, ప్రజల మీద పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలకు ఎప్పుడు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే ఏంటంటే ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన మాట ఏంటంటే, నాకు ఆదాయం కావాలి, నేను జనసేన పార్టీని నడపాలంటే నాకు కూడా ఆదాయం కావాలి, నాకు ఆదాయం కావాలంటే నాకు తెలిసిన ఒకే ఒక పని నేను నటించడం, సినిమాలు యాక్ట్ చేయటం. ఆ సినిమాలు యాక్ట్ చేస్తేనే కానీ నాకు డబ్బులు రావు. నేను ఆయన పార్టీని నడపడానికే కాదు, ఎంతో మందికి సహాయం చేస్తాడు ఆయన. కౌలు రైతులకు రకరకాలు, ఇది కిడ్నీ బాధితులు కనుక కొన్ని కోట్లు ఇచ్చిన సందర్భాలు ఆయన ఉన్నాయి. అలాగే ఎవరన్నా ఆయన కష్టపడి పనిచేస్తే వచ్చిన డబ్బులతో ఆయన చేయాలి తప్ప, అందుకోసం ఆయన సినిమాలు చేస్తారని కొనసాగిస్తారని నేనైతే. అంటే ఇప్పుడు సినిమా పరంగా కానీ చూసుకున్నట్టయితే అటు ఇటు మన ప్రజల పరంగా చూసుకున్నట్టయితే రెండు వాళ్ళిద్దరు కూడా మంచి చేయాలి కదా. అవునండి. అంటే సినిమా రంగాల్లోకి వెళ్తే ప్రజలను ఎలా చూసుకుంటాడని చెప్పి చెప్తా ఉన్నారు. అవునండి. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం దేశంలో ఇంకెవరికి లేదు. వాళ్ళకున్న అనుబంధం చాలా అండర్స్టాండింగ్ తో ఉన్నారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో లేదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో వాళ్ళిద్దరూ చర్చించుకునే ముందుకు దిగుతారు. అది నీ ఇష్టం వచ్చిన నువ్వు వెళ్ళు, నా ఇష్టం వచ్చిన నేను వెళ్తానన్న కార్యక్రమాలు వాళ్ళలో లేవు. అలాగే పరిపాలన పరంగా గ్రౌండ్ లెవెల్ పరిపాలన అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. గ్రామీణం ఇదంతా కూడా పెట్టుబడుల వ్యవహారం, అభివృద్ధి వ్యవహారం అంతా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అంత అనుభవం లేదన్న ఉద్దేశం. ఎందుకంటే ఆ విషయం పవన్ కళ్యాణ్ గారే చాలా సందర్భాల్లో ఒప్పుకుంటారు. దానికోసం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పద్ధతిలో ఆయన వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన తిరుగుతున్నారు. ఇప్పుడు మనం మొన్న కనుక చూసుకున్నట్టయితే టీవీకే అధినేత ఎవరైతే సినీ హీరో విజయ్ గారు, తలపతి విజయ్ గారు 69th ఫిల్మ్ కి ఆయన పులి స్టాప్ పెట్టేశారు. ఆయన సినీ జీవితానికి పూర్తిగా ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నా అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చేయొచ్చు కదా అని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. దీన్ని నేను ఇదే విధంగా అనుకుంటానంటే అండి, తమిళనాడు అక్కడ వ్యవహారం వేరు, ఇక్కడ వ్యవహారం వేరు. పోనీ ఇద్దరు హీరోలే కదా అనుకుంటే, ఆయన ఆల్రెడీ 1000 కోట్లు సంపాదించున్నాడు. ఎవరు? విజయ్ గారు, టీవీకే విజయ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడప్పుడు ఆయన ఉంచుకోరండి డబ్బులు, అది సహజం, అందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడు కూడా జేబులో డబ్బులు పెట్టి తిరగడం, లేదా ఆయనకి ఈ పక్క నుండి ఇచ్చేవాళ్ళు ఉంటే ఇవ్వచ్చు, కానీ 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చేవాళ్ళు అయితే లేరు. పార్టీని నడపాలంటే ఖచ్చితంగా ఆయన సినిమాలు యాక్ట్ చేయాలి. ఇక్కడ విజయ్ గారితో మనం పోల్చకూడదు, ఎందుకంటే విజయ్ గారు ఆల్రెడీ సంపాదించున్నారు కాబట్టి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఏదో ఒక ఆదాయ సోర్స్ ఆయనకు కావాలి. ఆదాయ సోర్స్ కావాలంటే ఆయనకు తెలిసిందని సినిమాల్లో నటించడం. రాజకీయాల్లో ఎవరైనా కొంతమంది సహాయం చేస్తే చేస్తారు, కానీ ఏంటంటే ఆయన అవసరాలన్నీ మాత్రం తీరవు. అందుకోసం అయినా సరే ఆయన సినిమాలో చేస్తారు. ఆయన చేసినందుకు మాత్రం ఎవరు వ్యతిరేకిస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మన ఓజీ వచ్చిన చాలా మంది సంతోషించారు, కానీ ఈడేంటి మన ఉప ముఖ్యమంత్రి ఏంటి సినిమాల్లో నటించడం ఏంటని ఆయన ఎవరైతే విమర్శించలేదు. అంటే మా సమస్యలు పరిష్కరించేది ఎవరు, ఆయన సినిమాలు చేసుకుంటూ పోతా అని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. యాక్చువల్ గానండి ప్రజలు అలాగంటూ ఉంటారు, అలాగ అనిపిస్తారు. కొంతమంది ప్రజలతో అనిపిస్తారు. ఎలాగంటే ప్రభుత్వ కార్యక్రమాలు తీరాలంటే ఒక సంతకం చాలండి, ఒక ప్రెస్ మీట్ చాలు, లేదా ఒక మాట చాలు. నిరంతరం 18 గంటలు వాళ్ళతో, ఎందుకంటే బేభత్సమైన మనకి ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, లేదా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ రిపోర్టింగే మనకు పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుంది. మీరు ఎలా చేయండి అని చెప్తే సరిపోతుందండి, ఆయన దగ్గరుండి చేసి చూపించక్కల్లా. అందువల్ల ఏంటంటే అన్ని పనులు ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు అన్నా సపోజ్ ఎక్కడన్నా ఏదన్నా ఇప్పుడు పెట్టుబడి పెట్టాలనుకోండి, ఆయన శంకుస్థాపన చేసి వస్తాడు అంతే. ఆ రోజు అక్కడ కొబ్బరికాయ కొట్టెళ్తే సరిపోద్ది, అక్కడ బిల్డింగ్ తయారైపోద్ది. ఆయనే గోడ కట్టి లేకపోతే రంగులేసి చూపించక్కల్లా. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి పెట్టుబడిదారులు ఎవరు కూడా రావట్లేదు ఆంధ్రాకి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరు పేరుని నారి గారు ఇట్లా అలాంటి వాళ్ళు. అవునండి. దీనిపై మీరు ఏ విధంగా? నేనేమంటారంటే అది ఇండైరెక్ట్ గా బెదిరిస్తే ఎవరో రారేమో కదా అనుకుంటారండి వాళ్ళు, కానీ అందరూ వస్తారు. ఎందుకంటే అక్కడ పేరు నానినో జగన్మోహన్ రెడ్డినో చూసి రారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారిని కూడా కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నారు. కేవలం చూసేది మాత్రం చంద్రబాబు నాయుడు గారి చూసి ఆయన. ఎందుకంటే అంతకుముందు దేశం మొత్తం మీద, అంటే ఇది ఈ మాట అనొచ్చు అనకూడదో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు, ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు కూర్చుని ఉంటే మోడీ గారు వెనకాల ఫైల్ పట్టుకుని నిలబట్టడం నాకు తెలుసు. ఈ ఫోటో నేను చూశానండి, మోడీ గారు వెనకాల ఫైల్ పట్టుకుని నిలబట్టడం నేను చూశాను. ఎందుకంటే ఆయన అంత స్థితిలో ఉన్నాడు.
ఇప్పుడు ప్రధానమంత్రి అయిపోయారు కాబట్టి ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది, ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారే వెళ్ళి కలుస్తారు, అది వేరే. ఆ విధంగా ఆయన ఎంతో దేశం మొత్తం మీద ఎంతో పేరు ఎక్కడో బిల్ గేట్స్ అండి ఢిల్లీలో దిగి డైరెక్ట్ హైదరాబాద్ వచ్చే పరిస్థితి. ఎక్కడ వాజ్పేయి గారిని కలవచ్చు, కాదు చంద్రబాబు నాయుడు కలవటానికి వచ్చేవారు తిన్నగా. అంత పేరు అంత గౌరవంగా ఒక ప్రధానమంత్రి ఒక ప్రాంతీయ రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించాడు వాజ్పేయి గారు. ఈ చరిత్ర అంతా మాకు తెలుసండి. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు, అంటే ఎందుకు రావట్లేదు ఆయన ప్రశ్నించడానికి ప్రజల తరపున అని చెప్పి. ఇప్పుడు యాక్చువల్ గా ఎలాగో చెప్పనండి, ఆయన వ్యవహారం ఎలా ఉంటుందంటే ఆయనకి ఏదన్నా స్క్రిప్ట్ ఇవ్వాలి. ఆయన సొంతంగా యాక్చువల్ గా మనం విమర్శించకూడదు, కానీ ఆయనకి ఏమీ తెలియదండి. 250 మంది ఉంటారంటారు, 250 మంది అండి, 250 మంది సలహాదారులు ఉన్నారు. ఎంతమంది ఆయనకి వచ్చిన సీట్లు 150 ఎన్నో వచ్చినాయి కదా, 151 సీట్లు ఏది ఎమ్మెల్యేలు ఉండగా వాళ్ళందరూ మరి ఏ సలహాలు ఇస్తారో నాకు అర్థం కాదు. 24 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళే సలహాలు ఇచ్చేస్తారో అర్థం కాదు. అయితే నేను గమనించిన ఇదేంటంటే అండి, ఎవరైనా సరే నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, ఈ పని ఏంటి, నువ్వు టీచర్లతో మందమించడం ఏంటి అని అంటే గనక సంబంధం లేని శాఖ మంత్రులు కూడా దాడి చేయడానికి మాత్రం వచ్చేసేవారు అందరూ. ఇప్పుడు సంబంధం లేని ఇప్పుడు సపోజ్ కరోనా టైం సార్, టీచర్లు స్కూల్ ఖాళీగా ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు ఖాళీగా వదిలిపెట్టకూడదు అనే ఉద్దేశంతోనే వైన్ షాప్ లో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని నాని గారు కూడా అన్నారు సార్ రీసెంట్ గా. దాని గురించి ఏమంటారు సార్? గవర్నమెంట్ ఎంప్లాయీలు ఖాళీగా వదిలేయాలా? కరెక్టేనండి. అప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఖాళీగానే ఉన్నారు కదండి. ఎమ్మెల్యేలు కంటే వాళ్ళని కూడా అక్కడ లైన్ లో టీచర్లు అమ్మటం ఏంటండి, టీచర్లు అమ్మటం ఏంటి? టీచర్ పరీక్ష రాసి పాస్ అయ్యి వచ్చారు, ఎమ్మెల్యే లాగా జేబులు కొట్టేవాడు అందరినీ కష్టమా జేబులు కొట్టేవాళ్ళు అంటే. మీరు మంచి మాట అన్నారు. మరి అదే టీచర్లు గవర్నమెంట్ స్కూల్ టైంలో 9ంటికి సంతకం పెట్టి 10ంటికి ప్రైవేట్ స్కూల్లో కనపడుతున్నారు కదా కొంతమంది మేధావులు, వాళ్ళ గురించి ఇంత మట్టికి ఏ గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదు ఎందుకని అంటారు సార్? అది కొన్ని లోపాలు అయితే చాలా ఉన్నాయండి, లోపాలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ 9 గంటలకు రావాలంటారు, 9:30కి వచ్చే టీచర్లు నేను చూశాను. ప్లస్ అదే సమయంలో మాకు రాజమండ్రిలో ఉన్నాయి, మాది రాజమండ్రి స్కూల్ ఎదురుగానే మా ఇల్లు. జిరాక్స్ ఫోటో స్టూడియో నాది. అయితే ఇప్పుడు కమిషనర్కి లీవ్ లెటర్ కోసం కమిషనర్కి లెటర్ రాసేవారు. ఆ లెటర్లో ఒక గెజిటెడ్ టీచర్ లెటర్ రాస్తే ఎన్ని తప్పులు ఉండేవో. అంటే డియర్ కమిషనర్ అనే పదం రాయటం రాని వాళ్ళు కూడా టీచర్లే. ఎంత ఉదాసీనమైన మాట చూసుకోండి. నేను ఒక డిగ్రీని వాళ్ళ తప్పులు కరెక్ట్ చేసేవాడిని. అంటే ఎంత దరిద్రగొట్టి స్థితిలో ఈ ఉద్యోగాల వ్యవస్థలో ఉన్నాయో. అంటే నీకు ఇంకోటి చెప్పనండి, ఒక టీచర్లు స్కూల్కి వచ్చి నేను ఈ బండి కొనుక్కున్నానండి, నాకు 75,000 అయింది, నేను ఆశ్చర్యపడినానే 1,500 అయింది, నేను అక్కడ ఫ్లాట్ కొన్నానండి 16 లక్షలు అయింది అని కబుర్లు చెప్పుకునే వాళ్ళు నేను 100 మంది చూశానండి. ఇది నిజం, నా మీద ఒట్టేసి చెప్తున్నాను. చెప్పారు సార్, ఇట్లాంటి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ప్రోత్సహించే ఆ గురువుల మీద చర్యలు అనేది ఎందుకు గవర్నమెంట్ తీసుకోవట్లేదు? తీసుకోవాలండి. తీసుకోవాలంటే దానికి పటిష్టమైన ఒక సెక్షన్ కావాలండి, ఒక వింగ్ ఏర్పాటు చేయాలి. అది ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత స్ట్రిక్ట్ గా చేసినారే సరే కొన్ని సందర్భాల్లో చూసి చూడనట్టు పోతున్నారు అనేది కొంతమంది కామెంట్. ఎలాగంటే అంతకుముందు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు, ఆకస్మిక తనిఖీలని ఉద్యోగస్తులు వేధించేవారని ఒక చిన్న ఏదో ఉండేది. కానీ యాక్చువల్గా సామాన్యుల దృష్టిలో ఆయన చెలరైపోయేవారు. అబ్బా ఏం సీఎం రా, ఏం డైనమిక్ సీఎం రా అనేవారు. కానీ అది కొంతమంది ఉద్యోగస్తులు దెబ్బేశారు అన్న ఉద్దేశంతో ఆయన కొంచెం తగ్గారేమో అనుకుంటున్నాను. అదే పద్ధతి కొంతమంది కొన్ని సందర్భాల్లో ఆయన కొనసాగిస్తే కనుక మళ్ళీ లెవెల్కి వచ్చేస్తుంది. కొంతమంది ఏడ్చినా సరే, కొంతమంది ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారండి. కానీ అక్కడ ఏంటది, ఆ రోడ్డు అలా ఉందే, దానికి సంబంధించిన మంత్రిని పిలవటం, దాని అధికారిని పిలవటం, వెంటనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం, మళ్ళీ 3వ రోజుకి అక్కడ అది నయం చేయటం. అటువంటి స్థితిలో ఆయన డైనమిక్ పాలన ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆయన కొంత తగ్గించారు, ఎందుకంటే ప్రజలు వేసిన దెబ్బకి. ఎందుకంటే ప్రజలు తేరగొస్తూ తెల్లవారులు ఉంటుందండి. ఈ రోజు 3,000 ఇస్తానంటే 3,000, రేపు 4,000 ఇచ్చేవాడికి వేస్తాడు. కానీ మంచి చేసేవాళ్ళని కొంతమంది పట్టించుకోరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.